హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లాగే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ట్రాప్స్ కానివ్వండి, మార్కెట్ లెవెల్స్, ముఖ్యంగా లెవెల్స్ దగ్గర ఎక్కడైతే ట్రాప్ చేస్తుంది, సో మీరు స్టోరీని రీడ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది నా మెంటర్షిప్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో టోటల్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రయాక్షన్ కోర్సు టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు మన ఛానల్లో షార్ట్స్ పక్కన పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. సో అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అట్లాగే నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు చెక్ చేసుకోండి. క్యాన్సిక్ సైకాలజీతో మార్కెట్ని ఏ విధంగా రీడ్ చేయాలి, పూర్తి ప్రొజెక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి ప్రతి క్యాన్సిక్స్తో. సో అట్లాగే మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ కావచ్చు. సో అట్లాగే బేసిక్ టు అడ్వాన్స్డ్ కంప్లీట్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ నేను కోర్సులో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మార్కెట్ యూఎస్బిడిటీ ఓటీసీ కరెన్సీ పేరు. సో అలాగే లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కంప్లీట్గా ఎస్ఎన్ఆర్ లెవెల్స్ డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు జనరల్గా అనుకుంటారు కదా, సో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ప్రాపర్గా బేస్ పైన ట్రేడ్ చేయకూడదు. సో కంప్లీట్గా ఏదైతే స్ట్రక్చర్ ప్లస్ ప్రైజెక్షన్ మీరు రీడ్ చేయాలి. సో స్ట్రక్చర్లో కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ ఏదైతే క్యాన్సిక్స్ సైకాలజీ రీడింగ్, సో ప్రతి క్యాన్సిక్స్ మనకు ఒక ప్రైజెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో కంప్లీట్గా దాన్ని మీరు రీడ్ చేస్తూ ట్రేడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎనాలిసిస్లో చూడొచ్చు, ఏదైతే ఈ లెవెల్స్ వచ్చేసి ఏదైతే ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ఉన్నాయో ఇవి నేను 5 మినిట్లో నేను డ్రా చేయడం జరిగింది. సో కంప్లీట్గా జనరల్గా 5 మినిట్లో డ్రా చేసేసి ఇక్కడ నేను క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ దగ్గర చూడొచ్చు, ఏదైతే రిజెక్షన్ తీసుకున్న పాయింట్ దగ్గర జనరల్గా ఇక్కడ నుంచి చాలామంది ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఏదైతే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ అది కంప్లీట్గా ఇక్కడ ట్రాప్ చేసేసి సో ఇక్కడ మనకి సెల్లర్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది. సో జనరల్గా ఈ విధంగా జరుగుతుంది. అంటే ఎస్ఎన్ఆర్ లెవెల్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ముఖ్యంగా ఏదైతే మనకు ఒక క్లియర్ కట్ ట్రాప్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో చాలామంది బిగినర్స్ కూడా ఈ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎంటర్ చేస్తారు. సో అక్కడ స్ట్రక్చర్ కానివ్వండి, క్యాన్సిక్ సైకాలజీ కానివ్వండి, దాని మీద ఫోకస్ చేయరు. సో దానివల్ల మార్కెట్ ఇది ఆల్వేస్ మనకి లెవెల్స్ దగ్గర ట్రాప్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఏదైతే స్ట్రక్చర్ వైజ్గా మార్కెట్ స్ట్రక్చర్ రీడింగ్ కానివ్వండి, సో సైకాలజీలో ప్రైజ్ యాక్షన్ రీడింగ్. సో ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఏదైతే స్టోరీ, మార్కెట్ స్టోరీని మీరు ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకున్నట్టయితే సో నెక్స్ట్ మార్కెట్ యొక్క మూమెంటం అనేది మీరు అనాలిసిస్ చేయగలుగుతారు అన్నమాట. సో అదే మీరు ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా రీచ్ చేయకపోతే ఆ అనాలిసిస్ మీరు ప్రాపర్గా చేయలేరు. సో అక్కడ మార్కెట్ ట్రెండ్ అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో అట్లాగే క్యాన్సిక్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను రిజెక్షన్ వచ్చినా కూడా ఏదైతే మనకి ఇక్కడ ప్రజెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ క్యాండిల్లో రిజెక్షన్ వచ్చినా కూడా నేను డైరెక్ట్గా సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మనకు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రక్చర్ వైజ్గా రివర్సల్ సైన్ వచ్చింది మనకి. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా ఇక్కడ మనకి ఏదైతే హైస్ ఉన్నాయో అది షిఫ్ట్ అవుతూ వస్తుంది. స్ట్రక్చర్లో మళ్ళీ రీట్రేస్ అవుతున్న బయస్లో కూడా స్ట్రెంత్ లేదు. సో బయస్ ట్రై చేశారు, బట్ ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ మార్కెట్లో సెల్లర్స్ యొక్క కంటిన్యూషన్ సైన్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది విత్ స్ట్రెంత్ అన్నమాట. ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ తోటి ఇండికేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోలేదు, వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్లో. సో అట్లాంటి సిచ్యువేషన్లో అంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ఉంది, క్యాన్సిక్ సైకాలజీ రివర్సల్ సైన్ వచ్చింది. ఏదైతే బయర్స్ ఉన్నారో ఆ బయర్స్లో కూడా పూర్తి స్ట్రెంత్ లేదన్నమాట. సో బయర్స్లో పూర్తి స్ట్రెంత్ లేనప్పుడు ఆటోమేటిక్గా సెల్లర్స్ యొక్క డామినేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ మీకు సప్లై అండ్ డిమాండ్ అనేది ఐడియా ఉంటే ఇది ఒక డిమాండ్ జోన్ అనుకోవచ్చు. ఆ లెవెల్ని టార్గెట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉన్నా కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి ఈ యొక్క డిమాండ్ జోన్ని హిట్ అవుతుంది. సో మార్కెట్ యొక్క టార్గెట్ ఇదన్నమాట. సో ఈ విధంగా అంటే మార్కెట్ టార్గెట్స్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి, అట్లాగే అక్కడ ఉన్న జరిగే ప్రైజ్ యాక్షన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మీరు క్లియర్ కట్గా అనలైజ్ చేయగలుగుతారు. ఓన్లీ లెవెల్స్ మీద మీరు డిపెండ్ అవ్వడం మానేయండి. సో ఏదైతే మార్కెట్ లెఫ్ట్ లెగ్ అంటే మీరు హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఏదైతే ఇక్కడున్న లెఫ్ట్ లెగ్ని మీరు మీ యొక్క డాటా అంటే ప్రీవియస్ హిస్టరీ డాటా ఇక్కడున్న హిస్టరీని చూసే సరిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ అన్నమాట. అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్లో లెవెల్స్ అవసరం లేదు. మీరు స్ట్రక్చర్ చూడండి, క్యాన్సిక్ స్టోరీని రీడ్ చేయండి. సో అట్లాగే ఇక్కడ టార్గెట్ చూడండి, మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ అంటే ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇదొక లెగ్, సో అట్లాగే ఇదొక లెగ్. సో ఇది మనకి రైట్ లెగ్, ప్రజెంట్ లెగ్ వచ్చేసి ఇది రైట్ లెగ్. సో మనకి ఇక్కడ ఏదైతే హిస్టరీలో ఉన్న ఈ యొక్క లెగ్ వచ్చేసి లెఫ్ట్ లెగ్. సో ఇక్కడ లెఫ్ట్ లెగ్లో ఉన్న ప్రాపర్ ఈ లెవెల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని సో ఇక్కడ స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ మీద బేస్ చేసి మీరు అక్కడ స్టోరీని రీడ్ చేసి అంటే ప్రైజ్ యాక్షన్ స్టోరీని రీడ్ చేస్తూ మీరు అనాలిసిస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేస్తే
డెఫినెట్గా మార్కెట్ మిమ్మల్ని లెవెల్ దగ్గర ట్రాప్ చేస్తుంది. సో మీరు ఒకవేళ స్ట్రక్చర్ క్యాన్సిక్ సైకాలజీని రీడ్ చేస్తే మీరు ఆ ట్రాప్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు లెవెల్స్ మీద కాకుండా స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే ప్రాపర్గా మనం ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో అది మనకి విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ దొరకగానే నేను క్లియర్ కట్గా ప్రైజ్ యాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే వితౌట్ కన్ఫర్మేషన్ మనం ట్రేడ్ తీసుకోకూడదు. సో వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోకూడదు. అట్లాగే ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ మనకు స్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, లేకపోతే ప్రైజ్ యాక్షన్ వైజ్ కానివ్వండి, క్లియర్ కట్గా మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ప్రీవియస్గా 1 ట్రేడ్ లాస్లో అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు అంటే మనకి ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, అంటే మీరు ఏ ట్రేడింగ్ చేసినా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది క్లియర్ కట్గా ఫాలో అవ్వాలి. అది మాత్రమే మిమ్మల్ని ఒక క్లియర్ కట్ యాక్యురసీ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో యాక్యురసీ అంటే కంప్లీట్గా ప్రొబాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీకు లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ వల్ల, అంటే సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ట్రేడింగ్లో. సో అట్లాగే అది మీరు నేర్చుకుంది మీ మెంటర్ యొక్క సపోర్ట్తో ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవాలి. సో మీరు ఒక ఫైన్ అంటే మీకు ఓన్గా కంఫర్ట్గా ఉన్న ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవడానికి డెఫినెట్లీగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ అంతటా మీరే ఈ ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్లో మీ స్ట్రాటజీని మీరు ఫైండ్ చేసుకుంటారు. సో అప్పుడు ఆ స్ట్రాటజీ ఉన్న రూల్స్ కానివ్వండి, సో ఆ స్ట్రాటజీలో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన కండిషన్స్ని కానివ్వండి, అవి ఫాలో అవుతూ మీరు ఇక్కడ ఎవ్రీడే ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో కంటిన్యూషన్ సైన్లో, రివర్సల్ సైన్లో కావచ్చు, ట్రాప్స్ కావచ్చు. సో మనకు ప్రైజ్ యాక్షన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ని మీరు అన్నిటినీ ఒకేసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటన్నింటిలో మీకు ఏదైతే బెటర్గా ఉంటుందో దాన్ని ప్రాపర్గా అంటే దాంట్లో ఉన్న కండిషన్స్ని మీరు మాస్టర్ అవ్వాలి. ఫస్ట్ స్ట్రాటజీ అనగానే మనకి ఒక కైండ్ ఆఫ్ ఏదో షూర్ షాట్, అంటే నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. అంటే షూర్ షాట్ అనేది ఏమీ ఉండదు. సో మీరు డెఫినెట్గా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తే సరిపోతుంది. ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాలంటే స్ట్రక్చర్ ఉండాలి. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి, అట్లాగే క్యాన్సిక్స్ సైకాలజీ నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు నేను హిస్టరీలో అంటే 5 మినిట్ క్యాండిల్లో నేను ఎస్ఎన్ఆర్ లెవెల్స్ డ్రా చేస్తున్నాను. బట్ ఇక్కడ చూడొచ్చు నేను ఓన్లీ ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను లెవెల్ బేస్డ్ అని కాకుండా ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్ కట్గా చూడండి. సో మనకి ఇక్కడ లెవెల్స్ దగ్గర ట్రాప్స్ అనేది మోస్ట్లీ జరుగుతాయి. సో అట్లాగే ఆ ట్రాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాన్సిక్ సైకాలజీని కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక క్లియర్ కట్ డౌన్ ట్రెండ్ అనేది ఉంది. సో ఇక్కడ బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో బయర్స్ రీట్రేస్ అయినా కూడా ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా బయర్స్ రీట్రేస్ అవుతున్నా కూడా వాళ్ళ స్ట్రెంత్ అనేది మనకి పెద్దగా కనిపించట్లేదు. ఒకవేళ స్ట్రెంత్ ఉంటే కనుక వాళ్ళ యొక్క ఎంట్రీ వచ్చినప్పుడు ఒక క్లియర్ కట్ స్ట్రెంత్ అనేది ఒక స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేయడం కానీ తర్వాత మూమెంటం క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. బట్ అక్కడ ఆ విధంగా జరగట్లేదంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఏదైతే ఇక నేను మల్టిపుల్గా 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. బట్ ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఇక్కడ చూడండి మనకి బయర్స్ ట్రై చేశారు. బట్ వాళ్ళు స్ట్రెంత్ లేదు కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లర్స్, అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే మనకి సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గానే ఉంది, అది వీక్ క్యాండిల్ కాదు. సో మళ్ళీ ఓవరాల్గా మనకి ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రాంగ్గా మూమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. బియరిష్ స్ట్రక్చర్ అనేది ఉంది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను తీసుకున్నాను. ఇక్కడ మోస్ట్లీ మనకి ఇక్కడ చూడొచ్చు మార్కెట్ క్లియర్ కట్గా ట్రాప్ చేస్తుంది. సో ఇక్కడ మనకి కంటిన్యూషన్ సైన్ లాగా ఇచ్చింది. బట్ మనం ఇక్కడ ఆ కండిషన్ అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్గా ఒక ఎగ్జాషన్స్ టైప్ అన్నమాట. అంటే ఇక్కడ పూర్తి స్ట్రెంత్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళ స్ట్రెంత్ పూర్తిగా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత బయర్స్ మనకి వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తూ మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. స్ట్రక్చర్లో ప్రీవియస్గానే మనకి ముందుగానే మార్కెట్ ఇండికేషన్ చేసింది ఇక్కడ రివర్సల్ రాబోతుందని చెప్పేసి. సో ఈ విధంగా అంటే మీరు ఖచ్చితంగా లెవెల్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఓన్లీ స్ట్రక్చర్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేసి స్ట్రక్చర్లో మార్కెట్ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ క్యాన్సిక్ సైకాలజీలో ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ మీరు ట్రేడ్ చేస్తేనే బెటర్గా మీరు యాక్యురసీ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ కొంత స్కిప్ చేశాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు ఏదైతే మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఒక డిమాండ్ జోన్ ఉంది, అక్కడ నుంచి బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసింది. ఎప్పుడైతే ఈ యొక్క ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గర ఉన్న
ఈ ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గర ఉన్న స్ట్రెంత్ అంటే ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ స్ట్రాంగ్గా మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఆ లెవెల్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ తీసుకోగానే మనకి స్ట్రాంగ్గా సెల్లర్స్ ఇండికేషన్ ఇస్తున్నారు. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి బిగినర్స్ సెల్ ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే ఓవరాల్గా స్ట్రక్చర్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో అట్లాగే ఈ యొక్క ఏదైతే ఎనాలిసిస్లో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ ఓపెన్ చేస్తారు. బట్ ఇది ఒక ట్రాప్ అన్నమాట, ఎందుకంటే ఈ ఎస్ఎన్ఆర్ అనేది కంప్లీట్గా ట్రాప్ చేయడానికే. సో ఇక్కడ ట్రాప్ అనేది క్రియేట్ చేసింది. ఆ ట్రాప్ మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అంటే ఈ క్యాండిల్ సైకిల్లో ఉన్న ప్రైజెక్షన్ని డెఫినెట్గా మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ సెల్లర్స్లో కనుక స్ట్రెంతే ఉంటే బయర్స్ ఎందుకు ఈ విధంగా మనకి ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో? సో మార్కెట్లో బయర్స్ స్ట్రాంగ్గా స్ట్రెంత్ అనేది ఎందుకు ఇండికేట్ చేస్తున్నారు? సో అట్లాగే మనకి స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తూ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న డిమాండ్ జోన్ని హిట్ అయిన తర్వాత మార్కెట్లో కంప్లీట్ ఒక స్ట్రెంత్ అనేది బయర్స్ పూర్తిగా ఇండికేట్ చేశారు. సో వచ్చిన సెల్లర్స్ కూడా ఒక ట్రాప్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఈ ట్రాప్ అయిన తర్వాత నేను క్లియర్ కట్గా బై ట్రేడ్ ఓపెన్ చేశాను విత్ ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్. అంటే మీరు ప్రైజ్ యాక్షన్ స్టోరీని ఈ విధంగా రీడ్ చేయాలి. రీడ్ చేస్తే మీకు లెవెల్స్తో పని లేదు, జస్ట్ మార్కెట్లో ఉన్న లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న లెవెల్స్ని మీరు ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేసి ఎనాలిసిస్ చేయగలుగుతారన్నమాట. సో అదే అన్నమాట. సో ఇక్కడ మీరు ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్స్ అని చెప్పేసి జనరల్గా ట్రేడ్ చేస్తుంటారు. సో అక్కడ రిజెక్షన్ రావడంతో సెల్ బై ట్రేడ్ చేయడం, సో ఈ విధంగా చేస్తుంటారు. సో అది కాదు రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అంటే కంప్లీట్గా మనకి స్ట్రక్చర్ సైకాలజీ. సో నేను ప్రతి వీడియోలో అదే చెప్తుంటాను, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రియాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది నేను నా వీడియోలో మీకు మెన్షన్ చేయాలి కాబట్టి డెఫినెట్లీగా అదే చెప్తాను నేను. సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్ కొంత స్కిప్ చేశాను. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూపిస్తాను మీకు క్లియర్ కట్గా ట్రాప్ ఏ విధంగా చేస్తుంది అనేది. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను నేను, ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఇక్కడ ఎందుకంటే మనకి జనరల్గా ఒక రూల్ ఉంది కదా, బేసిక్ రూల్. సో ఇక్కడ రివర్సల్ పాయింట్స్ని కాంటాక్ట్ చేస్తూ ఒక కంప్లీట్ ట్రెండ్ లైన్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సో మార్కెట్లో పూర్తి స్ట్రక్చర్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో స్ట్రక్చర్లో సో నెక్స్ట్ ఏదైతే ఇక్కడ సెల్లర్స్ పూర్తిగా వాళ్ళ యొక్క ఏదైతే స్ట్రెంత్ ఉందో వాటిని పూర్తిగా ఇక్కడ లాస్ అవ్వడం జరిగింది. సో తర్వాత మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ బయర్స్ క్యాండిల్ మనకి ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లాగా మనకి వర్క్ అవుతున్నా, ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతున్నా ఏదైతే ఈ ట్రెండ్ లైన్ హిట్ అయినప్పుడు రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చినప్పుడు చాలా బిగినర్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క ఇది కంప్లీట్గా రిజెక్షన్ ఉంది. సో మన ట్రెండ్ లైన్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ యొక్క ప్రెజర్ ఉందని చెప్పేసి ఈ క్యాండిల్ తర్వాతే డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు వన్ క్యాండిల్ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, క్లియర్ కట్గా ఒక ట్రాప్ చేసేసి ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ట్రాప్ అనేది. సో అందుకోసమే చెప్తున్నాను, లెవెల్ అనేది మీరు ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా స్టోరీని రీడ్ చేయండి. అట్లాగే ఇక్కడ క్యాండిల్ సైకాలజీ వైజ్గా స్టోరీని రీడ్ చేయండి, ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయండి పూర్తిగా. సో అప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో సెల్లర్సే కంప్లీట్గా వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది పూర్తి వీక్నెస్ అనేది షో చేసినప్పుడు, మళ్ళీ బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేసినప్పుడు వెంటనే సెల్లర్స్ రావడానికి మనకి వీలుండదన్నమాట. సో మోస్ట్లీ ఒక వన్ క్యాండిల్లో వాళ్ళ బయర్స్ యొక్క కంటిన్యూషన్ సైనో లేకపోతే వీక్నెస్ మనకి ఇండికేషన్ తర్వాత అప్పుడు సెల్లర్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్ చూడొచ్చు బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ మళ్ళీ ఒక ట్రాప్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క స్ట్రెంత్ని చూసేసి ఇది స్ట్రాంగ్ క్యాండిల్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతారు, మళ్ళీ ఇక్కడ నుంచి బిగినర్స్ ఏం చేస్తారు, బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసి ఒక డౌన్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మార్కెట్లో మీరు ప్రైజ్ యాక్షన్లో స్ట్రక్చర్ స్టోరీని అండ్ క్యాండిల్ సైకాలజీ స్టోరీని రీడ్ చేస్తూ అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఒక మనకి ఇక్కడ క్లియర్ కట్గా బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ ట్రాప్ చేసేసి తర్వాత ఒక సెల్లర్స్ ఎంట్రీ అనేది ఇక్కడ జరిగిందనమాట. సో అకార్డింగ్ టు ఇక్కడ క్యాండిల్ సైకాలజీ ప్రకారంగానే మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చింది. సో ప్రీవియస్గానే మనకి స్ట్రక్చర్ కూడా చూడొచ్చు ఒక సెల్లర్స్ యొక్క డామినేషన్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ బయర్స్ ఎంట్రీ అయినా కూడా హిస్టరీలో చూడొచ్చు బయర్స్ ఎంట్రీ అనేది ఇస్తున్నారు, బట్ అయినా కూడా సెల్లర్సే డామినేట్ చేసి ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో తర్వాత కూడా వాళ్ళు వీక్నెస్ అనేది షో చేశారు ఇక్కడ ఒక ట్రాప్ జరిగిన తర్వాత. సో తర్వాత నెక్స్ట్ సెల్లర్స్ కంటిన్యూ చేశారు. సో అంటే మీరు స్టోరీని చదివితే అక్కడున్న క్లియర్ కట్ స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది. సో మార్కెట్లో జరిగే కండిషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, రీడ్ చేయాలన్నమాట. సో అదే ప్రాపర్ అనాలిసిస్, అదే ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట.
సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు అనాలిసిస్ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో లైక్ చేయండి. సో ప్రతి వీడియోని లైక్ చేయండి. సో కోర్స్ కావాలన్న డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. సో మీ కోర్స్తో సపోర్ట్ కూడా ఉంటుంది. సో అట్లాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవణ్ పటేల్ సైనింగ్ ఆఫ్.